ఎపిసోడ్ 10 స్వర బేతాళం. క్రితం ఎపిసోడ్లో స్టెనోతో చెప్పి ఫైల్స్ అన్నీ కారులో పెట్టించుకుంటుంది పద్మజ. డాక్టర్ రామకృష్ణ గిరికి ఎటువంటి ప్రాబ్లం లేదని, గిరికి వినిపించే స్వరం గురించి ఎటువంటి కారణం చెప్పలేకపోతాడు. ఇంతలో టీవీలో రష్యన్ అధినేత ఆండ్రోపోవ్కి 10 ఏళ్ల అమ్మాయి సమంతా స్మిత్కి మధ్య జరుగుతున్న విషయం విన్న గిరి ఆండ్రోపోవ్ త్వరలోనే చనిపోతాడని చెప్తాడు. మరుసటి రోజు అదే న్యూస్గా పేపర్లో వస్తుంది. గిరిలో ప్రవేశిస్తున్న సోమశేఖరం ఆత్మతో మాట్లాడడం పద్మజకి ఎటువంటి గిల్టీనెస్ కలిగించట్లేదు. తలుపు కొట్టి సోమశేఖరంలా మారిన గిరి లోపలికి వచ్చి పద్మజతో మాట్లాడడం, అలాగే బెడ్రూమ్లో ఎవరివో జత కాళ్ళు చూసి రామయ్య భయపడి నల్లమందు వేసుకుని నిద్రపోతుండగా ఎవరో తనని తాకినట్లు అనిపించి ఇంకా గట్టిగా కళ్ళు మూసుకుని నిద్రపోతాడు. సడన్గా తెలివొచ్చిన పద్మజ గిరివైపు చూడగా అతనిలో ఉన్న సోమశేఖరం ఆత్మ ఈ ఇంటిలో మరొకరు చనిపోబోతున్నారని, హిమజ కాదని చెప్తాడు. తెల్లవారేసరికి రామయ్య గ్యాస్ లీక్ అయి చనిపోయాడని తెలుస్తుంది. ఇన్స్పెక్టర్ ఎంక్వైరీ చేసి వెళ్ళిపోతాడు. పద్మజ, గిరి ఇద్దరూ ప్యారిస్ వెళ్తారు. గిరితో ఆమె నోటర్డామ్ మ్యూజియం చూసి సీన్లో బోట్ షికార్ చేసి ఇంటికి తిరిగి రావాలని అంటుంది. దానికి గిరి కూడా ఒప్పుకుంటాడు. సీన్ నది దగ్గర ఓపెన్ రెస్టారెంట్లో కూర్చుని కాఫీ తాగుతుంది పద్మజ. గిరి ఇప్పుడే వస్తానని వెళ్తాడు. మే ఐ జాయిన్ యూ? పద్మజ తలెత్తి చూసింది. చాలా అందంగా ఉందా అమ్మాయి. తేనె రంగు జుట్టు, అదే రంగు కళ్ళు. హోటల్లో చూసింది ఆ అమ్మాయిని. ష్యూర్, వెల్కమ్ ఆహ్వానించింది చిరునవ్వుతో. ఐఎమ్ జూలీ క్లాడ్, అమెరికన్ అందామె. పద్మజ తను పరిచయం చేసుకుంది. మీ భారతదేశపు వస్త్రధారణ అంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని హోటల్లో చూసినప్పటి నుంచి పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్లాష్ మీద వెలగడంతో ఇద్దరూ తలెత్తి చూశారు. గిరి, అరే ఏమిటి, అనుమతి తీసుకోకుండా ఫోటో తీయకూడదు, కాస్త నొచ్చుకుంటూ అంది పద్మజ. పర్వాలేదులేండి, ఇట్ ఈస్ ప్లెజర్ అంది జూలీ. మీ ఇద్దరినీ దూరం నుంచి చూస్తే గమ్మత్తుగా అనిపించింది, అందుకే తీశాను అన్నాడతను. ముగ్గురు చాలాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. తర్వాత హోటల్లో కలిసింది 2 సార్లు ఆ అమ్మాయి. వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. మర్నాడు ప్రొద్దుటే ప్రయాణం. ఆఫీస్ పని చూసుకుని వచ్చి అలసటగా కూర్చుంది పద్మజ. గిరి మొత్తం అన్ని సామాన్లు సర్ది స్నానానికి వెళ్ళాడు. ఆమె పక్క మీద పడుకుని ఏదో పత్రిక తిరగేస్తుంది. పద్మజ, మోనాలిసా ఒరిజినల్ చూడాలన్న మీ కోరిక ఇన్నాళ్లకు తీరింది కదూ? గిరి స్వరంలో మార్పుకు వెనక్కి తిరిగి చూసింది పద్మజ. బాత్రూమ్ తలుపు దగ్గర నిలబడి ఉన్నాడతను. అతని కళ్ళు మెరుస్తున్నాయి. ఈ వారం రోజులుగా గిరి కాస్త ఫ్రీగా ఉన్నాడనుకుంటుంది. ఇప్పుడే మళ్ళీ ఇక్కడ కూడా. అవును శేఖరం, వింగ్డ్ విక్టరీని చూశాక నా జన్మ తరించిందనుకున్నాను అంది తమాయించుకుని. మంచం మీద కూర్చుని అతడు ఆర్క్ డి ట్రయంఫ్ను సెయింట్ చాలన్లు వర్ణించి వివరిస్తుంటే విన్నది ఆమె. ఆమె మనసు సంతృప్తితో నిండిపోయింది. ఏదో సంతృప్తితో కూడిన అసంతృప్తి. 5 నిమిషాలు మాట్లాడి అతను గిరి నుంచి విడివడి వెళ్ళిపోయాడు. వాళ్లని చివరిసారి కలుసుకోవడానికి వచ్చిన జూలీ క్లాడ్ తలుపు దగ్గర నిలబడి ఈ సంభాషణ అంతా విన్నదని వారికి తెలీదు. సంభాషణ పూర్తయ్యాక క్లాడ్ లోపలికి వచ్చి వారికి మామూలుగానే అభినందనలు తెలిపింది. విమానాశ్రయం వరకు వచ్చి సెలవు తీసుకుంది. మామూలు భార్యాభర్తలు అలా స్వప్నికావస్థలో ఉన్నట్లు ఎందుకు మాట్లాడుకుంటున్నారో ఆమెకు అర్థం కాలేదు. కొత్త ఉత్సాహంతో ప్లేన్ దిగింది పద్మజ. గిరి కూడా చాలా హుషారుగా ఉన్నాడు. కొత్త బిజినెస్ కాంట్రాక్ట్ దొరికింది అతనికి. గిరితో కలిసి విమానాశ్రయం నుంచి బయటకు రాగానే ఎదురుపడ్డాడు ప్రకాశ్రావు. అరే అంకుల్, మీకెలా తెలుసు మేం విమానంలో వస్తున్నామని? ఇంగ్లీష్లో ఆశ్చర్యంగా అడిగింది పద్మజ. తెలుసుకున్నాను మీ ఆఫీస్లో, క్లుప్తంగా అన్నారాయన. ఏం జరిగింది అంకుల్ అడిగింది ఆతృతగా. ఆయన ముఖం అదోలా ఉండడం చూసి, రండి కూర్చుని మాట్లాడుకుందాం,
రెస్టారెంట్లోకి దారి తీశాడాయన. అయోమయంగా ఆయన్ను అనుసరించారు వీళ్ళిద్దరూ. మీరు ఇల్లు చేరే లోపల మిమ్మల్ని కలవాలని వచ్చాను. ఈ పేపర్ కటింగ్ చదవండి అందించాడాయన. మొదటిది చిన్న కటింగ్. మారణ హోమాల గురించి హెచ్చరిస్తున్న ప్రేతాత్మ అన్న హెడ్డింగ్తో ఉంది. ఈ మధ్య ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో గ్యాస్ లీక్ అయి మరణించిన ఒక వ్యక్తి కేసు గురించి దర్యాప్తు చేయించడానికి వెళ్ళిన ఇన్స్పెక్టర్ గోపాల్ అక్కడ దెయ్యం ఆవహించిన ఒక వ్యక్తి దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. దేశంలో ఇక ముందు అనేక చోట్ల మారణహోమం జరగబోతుందని జాగ్రత్త పడమని ఆ ఆత్మ ఆ ఇంటి యజమాని ద్వారా తెలియపరిచింది. ఇన్స్పెక్టర్ భయభ్రాంతుడై తిరిగి వచ్చాడు. ఎవరికి చెప్పాలో తెలియక, చెబితే హాస్యాస్పదుడునవుతాననే భయంతో అతను ఆ వార్తను బయట పెట్టలేదు. తరువాత మా విలేకరి భూతనాథ్ దగ్గర ఈ విషయం ప్రస్తావించడంతో అతనికి ఆసక్తి కలిగి దీని విషయమై దర్యాప్తు చేయబోతున్నాడు. త్వరలోనే పూర్తి వివరాలు మీకు అందించగలం. ఆ తర్వాత పేపర్లో పద్మజ ఇంటి ఫోటో చూసి ఐఏఎస్ ఆఫీసర్ ఆత్మా నిలయం అన్న హెడ్డింగ్తో మళ్ళీ వ్రాసాడు. కొద్ది నెలల క్రితం ఒక ఐఏఎస్ ఆఫీసర్ సోమశేఖరం ఈ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. విఫలమైన ప్రేమ ఇందుకు కారణమని తెలుస్తుంది. కానీ అతని ఆత్మ మాత్రం ఆ ఇంటి పరిసరాల్లోనే తిరుగుతూ తను ప్రేమించిన ఆ ఇంటి యజమానురాలు అయిన శ్రీమతి పద్మజ భర్త గిరిధర్ను ఆవహిస్తున్నట్లు రూఢీ అయిన వార్తల వల్ల తెలుస్తుంది. గిరిధర్ను సోమశేఖరం ఆత్మ ఆవహించినప్పుడు గిరిధర్లో మార్పు వస్తుందని, ఆ సమయంలో ఆయన వింతైన భవిష్యత్ వార్తలు చెప్తూ ఉంటారని తెలిసింది. ఇంతకాలం ఈ విషయం బయటపడకుండా వారు చాలా జాగ్రత్త పడ్డారు. ఈ విషయమై ప్రశ్నించేందుకు వెళ్ళగా శ్రీ గిరిధర్ దంపతులు ప్రస్తుతం దేశంలో లేరని, ఫ్రాన్స్ వెళ్లారని తెలిసింది. వారు తిరిగి రాగానే మా పత్రిక తరపున వారితో సంభాషణ జరిపి వివరాలు మీ ముందుంచగలం. మై గాడ్, పేపర్లలో ఫోటోలు, ఇంటర్వ్యూలు వేయించుకోవాలనే ముచ్చట నాకుంది కానీ ఈ రకంగానా? అంకుల్, నేను ప్యారిస్లో ఉండగానే ఫోన్ చేసి చెప్పుంటే బాగుండేది. ఆ ఆత్మగాడిని సీన్ నదిలో వదిలేసో, ఈఫిల్ టవర్ మీద నుంచి తోసేసో వచ్చేవాణ్ణి అన్నాడు గిరి కోపంగా. గిరి, ఇప్పుడు కూడా హాస్యమేనా? ఇప్పుడేం చేయమంటారు అంకుల్? పద్మజలో ఉత్సాహమంతా చచ్చిపోయినట్లు అనిపించింది. దానికి బాధపడడం ఎందుకు పద్మ? ఉన్నదున్నట్లు చెప్దాం. భయం దేనికి? మనమేం తప్పు చేయడం లేదు కదా అన్నాడు సీరియస్గా గిరి. అవునమ్మా, గిరి చెప్పిందే నిజం. ఇలాంటి విషయాలు దాచినా దాగవు. ఇంతవరకు వచ్చాక ఇప్పుడు దాచిపెట్టాలనుకున్నా అది అనుమానాస్పదంగా మారి మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది అన్నాడు ప్రకాశ్రావు. ఈ విషయంలో ముందే మీకు తెలిసి ఉంటే కాస్త ఆలోచించుకోవడానికి వీలుంటుందని చెప్పడానికి వచ్చాను. ఏ సమయంలోనూ ఆవేశపడవద్దు. ఈ ప్రెస్ వాళ్ళు దానికి రంగులు పులుముతారు. అలాగే అంకుల్, థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా ఆయనకు కృతజ్ఞతలు చెప్పింది పద్మజ. వారనుకున్నట్లు ఆ మధ్యాహ్నమే వచ్చాడు ప్రెస్ రిపోర్టర్ భూతనాథ్. మిస్టర్ గిరిధర్, నేను వర్తమానం పత్రికా విలేకరిని. గిరిధర్ చిన్నగా నవ్వాడు. ఎందుకలా నవ్వుతున్నారు అడిగాడతను. ఏం లేదు, వర్తమానం పత్రికకి పనిచేసే భూతనాథ్ గారు నా దగ్గర భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని వస్తే తమాషాగా అనిపించింది. అయితే మీరు భవిష్యత్ గురించి చెప్పగలరన్నమాట. లేదు, నేనేమీ చెప్పలేను అన్నాడు గిరి సీరియస్గా. కానీ ఇంతకు ముందు చెప్పారు కదా. చెప్పింది నేను కాదు, చేసేది నేను కాదు, చెప్పేది చేయించేది అంతా ఆ పైవాడే గాలిలోకి చేతులూపుతూ అన్నాడు గిరి. భూతనాథ్ నవ్వాడు. ఇంతకీ శేఖరం ఆత్మ ఆవహించినప్పుడు మీరెలా ఫీల్ అవుతారు? చూడండి భూతనాథ్ గారు, మీరెప్పుడైనా భూతాన్ని చూసారా? లేదు, అందుకే మీ దగ్గరకు వచ్చాను. నేను చాలా దురదృష్టవంతుడిని మిస్టర్ భూతనాథ్. దెయ్యం పట్టినప్పుడు నేను ఎలాగుంటానో చూడాలని నాకెంతో కోరిక. కానీ ఆ కోరిక తీరే దారి కనిపించడం లేదు బాధగా నటిస్తూ అన్నాడు గిరి. అంటే అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారో చెప్పలేరన్నమాట. చెప్పలేను, నాకే తెలియదు.
నా చెవిలో ఏదో స్వరం అస్పష్టంగా ఏదో చెప్తున్నట్లు వినిపిస్తుంది. అది నేను నాకు తెలియకుండానే రిపీట్ చేస్తాను. ఒక్కోసారి ఆ ఆత్మ నన్ను ఆవహించిందని, ఏదో చెప్పానని వీళ్ళు అంటుంటారు. నాకైతే ఏమీ తెలియదు. మత్తుగా నిద్ర పట్టినట్లుంటుంది. ఈ విషయమై మీరు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? ఈ విషయాలు మా ఫ్యామిలీ డాక్టర్ ఇక్కడే ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకోండి. పక్కనే ఉన్న డాక్టర్ రామకృష్ణ కల్పించుకుంటూ, భౌతికంగా కానీ మానసికంగా కానీ మామూలు పరిస్థితుల్లో అతనిలో ఎటువంటి లోపం లేదు. మేము బాగా పరీక్షించాం అన్నాడు రామకృష్ణ. అయితే దీనికి పరిష్కారం ఏమిటంటారు? మన పాత పద్ధతిలో భూతవైద్యం చేయించాలంటారా? ఇప్పటి భూతవైద్యుల్లో నాకు నమ్మకం లేదు. కానీ ఒక్క విషయం, శేఖరం మా అందరికీ పరిచితుడు, చాలా మంచివాడు. ఇప్పుడు ఒక రకంగా చూస్తే అతను గిరిధర్కు కానీ పద్మజకు కానీ ఏ విధమైన హాని చేయడం లేదు. నేను ఈ మధ్య కొందరు స్పెషలిస్టులను కలిసి ఈ విషయం ప్రస్తావించాను. గిరిని హిప్నాటిక్ ట్రాన్స్లో తీసుకెళ్ళి పరీక్షించాలనుకుంటున్నాం. సోమశేఖరం అసలు కోరిక ఏమిటో బయటపడితే ఏమైనా చెయ్యవచ్చునని మా ఉద్దేశం. గిరిధర్కు అభ్యంతరం లేకపోతేనే. నాకేం అభ్యంతరం లేదు. అసలు ఇదంతా ఏమిటో తెలుసుకోవాలనే కోరిక నాకు ఎక్కువగా ఉంది అన్నాడు గిరి. అయితే రేపు 10 గంటలకు మీరు నర్సింగ్ హోమ్కు రండి. అది అంత అవసరం అంటారా? అడిగింది పద్మజ భయంగా. తప్పదు పద్మజ, ప్రయత్నించనివ్వండి అన్నాడు డాక్టర్ రామకృష్ణ. భూతనాథ్ ఈ సంభాషణ అంతా వింటున్నాడు. భగ్న ప్రేమికుడైన ఆఫీసర్ ఆత్మతో సంభాషణం. ఇంతకు పూర్వం మేము ప్రకటించిన వార్తల గురించి మా స్పెషల్ కరస్పాండెంట్ భూతనాథ్ పూర్తిగా దర్యాప్తు చేశారు. ఆయన దర్యాప్తులో తెలిసిన విషయాలు చాలా ఆసక్తిదాయకంగా ఉన్నాయి. శ్రీ గిరిధర్ ఉత్సాహవంతుడైన యువకుడు, హాస్యప్రియుడు. అతని భార్య పద్మజ డిఫెన్స్ సెక్రటేరియట్లో ఆఫీసర్. వారిది ప్రేమ వివాహం అనే చెప్పవచ్చు. మరణించిన శేఖరం ఒకప్పటి పద్మతో తోటి ఆఫీసర్, స్నేహశీలి, మితభాషి. పద్మజ వివాహం గిరిధర్తో జరుగుతోందని తెలియగానే సోమశేఖరం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతని ఆత్మ ఆ ఇంటి పరిసరాలను వదిలిపోలేదు. గిరిధర్ని శేఖరం ఆత్మ ఆవహించడం మొదలుపెట్టింది. నైజీరియాలో కూప్ గురించి, శ్రీ ఆండ్రోపోప్ మరణం గురించి ఆ ఆత్మ ముందుగానే తెలియజేసింది. ఈ మధ్య ఇన్స్పెక్టర్ గోపాల్తో మాట్లాడుతూ దేశంలో మారణహోమం జరగబోతుందని కూడా హెచ్చరించింది. ఆ రకంగా ఈ నెల రోజుల్లోనే పంజాబ్లో, జమ్మూ కాశ్మీర్లలో, ఢిల్లీలో ఎన్నో చోట్ల పలువురి ప్రముఖుల హత్యలు జరిగాయి. ప్రఖ్యాత సైంటిస్ట్ డాక్టర్ రామకృష్ణ ప్రొఫెసర్ వర్మగారితో కలిసి అక్కడే ఉన్నారు. గిరిధర్ను కాకుండా శేఖరం ఆత్మను మాట్లాడించాలన్న వారి శ్రమ ఫలించింది. శేఖరం, మీరెందుకిలా చేస్తున్నారు అన్న ప్రశ్నకు నాకు పద్మజగారంటే చాలా ప్రేమ, ఆమెను వదిలి వెళ్ళలేకపోతున్నాను అని సమాధానం వచ్చింది. అయితే ఎల్లకాలం మీరిలా ఉండిపోగలరా? పద్మజ ఆత్మను నాతో తీసుకెళ్ళగలిగే వరకు. భవిష్యత్తు గురించి ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా, మరి అలాంటివి జరగకుండా మీరేం చేయలేరా? అది నా పరిధిలో లేదు. మీరు శాంతంగా వెళ్ళిపోవడానికి మేమేం చేయగలం? ఏమీ చేయకండి. చేసినా ప్రయోజనం ఉండదు. నా కోరిక తీరే వరకు నేను వెళ్ళను. మీరేం చేసినా అది బెడిసి కొడుతుంది, జాగ్రత్త. ఇలా హెచ్చరించిన తర్వాత ఆ ఆత్మ మళ్ళీ మాట్లాడలేదు. అయితే ఈ విషయం ఇప్పటికే దేశం అంతా తెలిసిపోయింది. శేఖరం ఆత్మకు ముక్తి కలిగించాలని చాలా చోట్ల రకరకాల పూజలు జరుగుతున్నాయని తెలియవచ్చింది. పద్మజ ఇంటి చుట్టూ జనం గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసుల్ని పెట్టవలసి వచ్చింది. రోజు రోజుకి ఎక్కువవుతున్న ఫోన్ కాల్స్కి సమాధానం చెప్పలేక ఫోన్ తీయించేసింది పద్మజ. ఆ రోజు పద్మజ పుట్టినరోజు. వద్దన్నా వినిపించుకోకుండా గిరి డిన్నర్ ఏర్పాట్లు చేశాడు. ప్రకాశ్రావు ఫ్యామిలీ, డాక్టర్ రామకృష్ణ, భూతనాథులు వచ్చారు. భోజనాలు అయ్యాక అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎంత దారుణం కదూ,
మాజీ ప్రధానమంత్రికి కూడా సిఐఏతో సంబంధం ఉందట అన్నాడు డాక్టర్ రామకృష్ణ. ఏదైనా బయటపడే వరకు అందరూ నీతిమంతులే అన్నాడు గిరి. హెర్షే వ్రాసిన మొరార్జీ పేపర్స్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. కోర్టులో కేసు నడుస్తోందిగా, నిజమేమిటో త్వరలోనే బయటపడుతుంది. అప్పటిదాకా ఏ సంగతి చెప్పడం కష్టం అన్నాడు ప్రకాశ్రావు. ఎంతైనా పై పదవిలో ఉన్న వాళ్ళకే ఇలా వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఎక్కువ అన్నాడు గిరి. అలా అంటే నేను ఒప్పుకోను. మన బ్యూరోక్రటిక్ సిస్టంలో చప్రాసీ నుంచి పై అధికారి వరకు అందరికీ వార్తలు చేరవేసే అవకాశం ఉంది అంది పద్మజ. ఏం హిమజ, నువ్వేం మాట్లాడవే, జర్నలిస్టు కదా అడిగాడు గిరి హిమజ మౌనాన్ని చూసి. మీరే చెప్పారుగా బయటపడేదాకా అందరూ దొరలేనని. నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదు అంది హిమజ పొడిగా. పద్మ, సాగర్ రాగానే వీళ్ల పెళ్లి చేసేయాలి, తప్పదు. హిమజ చాలా మూడీగా తయారైంది ఈ మధ్య అన్నాడు ప్రకాశ్రావు. దేశంలో మరో పెద్ద ఎస్పియనేజ్ రాకెట్ త్వరలో బయటపడుతుందన్న వార్తలు వచ్చాయి. ఎంతవరకు నిజమో అన్నాడు భూతనాథ్.